హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రాజ్ ఆఫీస్కి బయలుదేరుతూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న ధాన్యలక్ష్మి అయితే రాజ్ ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న రాజు అయితే ఆఫీస్కి వెళ్తున్నాను పిన్ని అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న ధాన్యలక్ష్మి, నువ్వు ఆఫీస్కి వెళ్తున్నావా? చక్కగా నా కొడుకేమో తిండి లేక అలాగే ఒక గుడ్డ లేక ఏమీ లేక అక్కడ బ్రతుకుతున్నాడు. నువ్వు మాత్రం ఇక్కడ రాజులాగా బ్రతుకుతున్నావు. నా కొడుకుకు ఏమీ లేక ఏ గతి లేక ఎక్కడ తిరుగుతున్నాడో ఎలా ఉన్నాడో కనీసం పట్టించుకోవడం లేదు. నువ్వు మాత్రం ఇక్కడ రాజులాగా ఉన్నావు అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళ ఆయన, వాడు బయటికి వెళ్ళిపోతే మేము ఎలా న్యాయం జరుగుతుంది? వాడి ఇంట్లో ఉండి ఏమైనా చేసుకోవాలి కదా అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న ధాన్యలక్ష్మి, నా కొడుకుకు న్యాయం జరగాలి, అలా అయితేనే నేను ఈ ఇంట్లో ఉండగలను, ఈ ఆస్తిని 2 ముక్కలు చెయ్యండి అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి ఇలా మాట్లాడుతుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ బామ్మగారు అయితే, ఏం మాట్లాడుతున్నావు ధాన్యలక్ష్మి అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న ధాన్యలక్ష్మి మాత్రం, నా కొడుకు చూడండి రోడ్డు మీద ఎలా పడ్డారో, మీరు మాత్రం రాజభోగాలు అనుభవిస్తున్నారు. నా కొడుకు ఆస్తి నా కొడుకుకు ఎలాగైనా ఇచ్చేయండి అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళ తాతయ్య మాత్రం, ఈ ఆస్తిని 2 ముక్కలు చేయడానికి వీలు లేదు. ఈ ఆస్తికి న్యాయం కావాలి అంటే రాజ్ కళ్యాణ్ వచ్చేంత వరకు ఇంట్లోనే ఉంటాడు. ఆ రాజ్ ఇక్కడ నుండి ఆఫీస్కి వెళ్ళకుండా కళ్యాణ్ ఇంటికి వచ్చేంత వరకు ఆ ఇంట్లోనే ఉండాలి అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న రాజు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి తాతయ్య ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు? ఆఫీస్కి వెళ్ళకపోతే ఎలా అని వాళ్ళ తాతయ్య వైపుకు చూస్తూ ఉండిపోతారు.